హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ రైస్ చేయబోతున్నాను. పన్నీర్ తీసుకున్నాను. ఇది ఒక చిన్నగా పీసుల్లాగా కట్ చేసుకోవాలి, క్యూబుల్లాగా కట్ చేసుకొని. మా బాబుకు చాలా ఇష్టం, ఎంతో పన్నీర్ టిక్కా కానీ పన్నీర్ రైస్ కానీ పన్నీర్తో నెయ్యి చేసి చాలా ఇష్టంగా తింటాడు. ఇప్పుడు చిన్న కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆయిల్, ధనియా పౌడర్, కారం, పసుపు, ఉప్పు వేసి మనము కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కాజు కూడా అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కాజు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసిన తర్వాత టేస్ట్ అయినంత సాల్ట్ కూడా వేసేసి ధనియా పౌడర్ వేసాను, పసుపు వేసాను. వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకొని రైస్ కలుపుకొని తర్వాత దాంతోపాటు మనం రెడీ చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని అయిపోతుంది. ఎంతో టేస్టీ పన్నీర్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.